హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, జీతం వచ్చి మనకి 50,000 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఈ నోటిఫికేషను అర్హత, ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మాకు సపోర్ట్గా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూస్తున్నవారు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఈ నోటిఫికేషన్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ కోసం అయితే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మనకి పబ్లిష్ అయింది December 13, 2025. దీన్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మన వీడియోని మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. టోటల్ పోస్టులు అయితే 17 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 2, ఓబీసీకి అయితే 6, ఈడబ్ల్యూఎస్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి పే లెవెల్ 3 అంటే మనకి అన్ని అలవెన్స్లు కలిపి మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 27 ఇయర్స్ ఓసీ క్యాండిడేట్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. ఓబీసీ వారికి వచ్చేటప్పటికి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పటికి మనకి 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే మనకి 47 ఇయర్స్ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమనంటే డిగ్రీ అంటే మీరు బీఏ చదివిన, ఎనీ డిగ్రీ, బీఏ చదివిన, బీఎస్సీ చదివిన, లేకపోతే ఎంసీఏ చేసిన, లేకపోతే బీటెక్ చేసిన, తర్వాత ఎంటెక్ చేసిన, ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఏది చేసినా, బీఏ చేసిన, ఎంఏ చేసిన, తర్వాత ఎంసీఏ చేసిన, తర్వాత బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ చేసినా కానీ చాలామంది డౌట్లు అడుగుతూ ఉంటారు. సార్ మేము బీసీఏ చేసాం, అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవచ్చు. అది 3 ఇయర్స్ కోర్స్ కాబట్టి మీరు ఇంటర్మీడియట్ తర్వాత కంపల్సరీ అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత 3 ఇయర్స్ ఏ కోర్స్ చేసినా కానీ మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి, 17 పోస్టులు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి అసిస్టెంట్ రిజిస్టర్ 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వారు. అన్రిజర్వ్డ్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ వారు, ఎస్టీ వారు, ఓబీసీ వారు కూడా మనకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్రిజర్వ్డ్లోకి వెళ్ళిపోతారు మీరు. మనకి పే లెవెల్ వచ్చేటప్పటికి 10, అంటే మనకి 90,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది, అన్ని అలవెన్స్లు కలుపుకొని. దీంట్లో ఏజ్ వచ్చేటప్పటికి 35 ఇయర్స్ ఓసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. తర్వాత 33 వచ్చేటప్పటికి ఓబీసీ వారు, అంటే బీసీ వారు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేయాలంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ వారు ఓబీసీ సర్టిఫికేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ వారికి అయితే వచ్చేటప్పటికి 40 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో మాస్టర్ డిగ్రీ మనకి 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ మాస్టర్ డిగ్రీ చదివినా కానీ, ఎంఏ చదివినా కానీ, ఎంఎస్సి చదివినా కానీ, తర్వాత ఎంటెక్ చదివినా కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇది డిజరబుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేటప్పటికి 1,000 రూపీస్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి. జూనియర్ అసిస్టెంట్కి వచ్చి 500 రూపాయలు జనరల్ ఓబీసీ వారికి. ఎస్సీ ఎస్టీ వారికి, ఉమెన్స్కి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే చెల్లించిన అవసరం లేదు. డియర్ స్టూడెంట్స్, మీకు చాలా చెప్పవలసింది ఏంటంటే ముఖ్యం, ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్కి సంవత్సరానికి వచ్చి ఒక 50 అప్లికేషన్లు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ అయితే 100 నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. అలా 1000 చొప్పున అయితే మీ తల్లిదండ్రులు డబ్బుల్ని మీరు వేస్ట్ చేస్తున్నట్టే. బాగా ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అంతేగాని టైంపాస్కి తల్లిదండ్రులు చూసి జాబ్ పడిందిరా నాన్న అప్లై చేయరా అంటే అప్లై చేసి ఏదో టైంపాస్కి వెళ్ళి మరి వెళ్ళడానికి బస్ ఛార్జీలు, రావడానికి బస్ ఛార్జీలు, అదే దూరం అయితే సెంటర్ అయితే మీరు హోటల్లో ఉంటున్నారు, అన్నీ వేస్ట్ చేసుకుంటే ఒక ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీకు 5,000 రూపాయలు అయితే మినిమం. ఎగ్జామ్ ఫీజు వచ్చి 1,000 రూపాయలు, 4,000 రూపాయలు ఖర్చులు పోతున్నాయి కాబట్టి 5,000. మీరు ప్రిపేర్ అవ్వకుండా మాత్రం టైంపాస్కి వెళ్ళి అయితే మాత్రం ఎగ్జామ్స్ పెట్టొద్దు, మీరు రాయొద్దు. ఎందుకంటే చాలామంది వెళ్ళి ఒక టైంపాస్కి 1,000 రూపాయలు కడుతున్నారు. ఎగ్జామ్ సెంటర్లో చూస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను. చూస్తుంటే
25 మందికి 10 మంది ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, లేదా 15 మంది ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు. అంటే అందరూ వేస్ట్ చేశారు కదా కనవాయిని. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు పెట్టకండి, తల్లిదండ్రులకు చెప్పండి మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు అనేసి. అంతేమంది డబ్బులు వేస్ట్ చేయకండి. మీ డబ్బులు అయితే చాలా వాల్యుబుల్ కాబట్టి, నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఈ ఎగ్జామ్కి ఎప్పుడు మొదలైందంటే 13/12/2025 నుంచి మొదలైంది. లాస్ట్ డేట్ వచ్చేవాడికి 13/1/2026 కల్లా మనకి పేమెంట్ అయితే చెయ్యాలి. మరో అప్లికేషన్ అప్లై చేయడానికి కూడా లాస్ట్ డేటు ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అప్లోడ్ చేసే ముందు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఈ మెయిల్కి సెండ్ చేస్తే వారు క్లారిఫై చేయడం జరుగుతుంది మెయిల్ ద్వారా మీకు. ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహటి నుంచి అయితే రావడం జరిగింది. మనకు 2 రకాల పోస్టులు ఉన్నాయి, అసిస్టెంట్ మేనేజరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మనకి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో అప్లై ఎలా చేయడం చూపించడం జరుగుతుంది. మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత సైట్లోకి వెళ్ళిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అనేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒకటి ఓపెన్ అవుతుంది, రిక్రూట్మెంట్ అనేసి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ జూనియర్ అసిస్టెంట్కి వ్యూ లింక్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐఐటి గౌహటి మీరు సైన్అప్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ సైన్అప్ చేసుకోవడానికి సైన్అప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీకు ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి సైన్అప్ నొక్కితే మీకు బేసిక్ డీటెయిల్ అడుగుతుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత దాన్ని లాగిన్ చేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ని, తర్వాత మీరు డీటెయిల్స్ని అన్నీ నింపిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫైనల్గా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లింకు మరియు పీడిఎఫ్ లింకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. తర్వాత వచ్చి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో మనకి డౌన్లోడ్ బిలోలో ఉంటుంది, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నోటిఫికేషన్ ఎటువంటి డౌట్స్ ఉన్నా మ్యాక్సిమం అయితే నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మాకు కామెంట్ చేయండి. ఏదైనా నోటిఫికేషన్ డౌట్స్ ఉంటే షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.